संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् जयतु संस्कृतं जयतु भारतम् वदत संस्कृतं जयतु भारतम् धन्यवादः उत्तमम् 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 अस्ति सुंदरं 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 अहम అంటే నేను मम नाम तिरुमलेशः अहं संस्कृत शिक्षकः అందరూ కూడా మమ నామ తిరుమలేశ సంస్కృత శిక్షక అంటే అహంకి మమకి తేడా తెలుసు కదా అహం ఎక్కువైతే అహంకారం వస్తుంది మమ ఎక్కువైతే మమకారం వస్తుంది అంతే ఇప్పుడు నీకు అహంకారం కావాలా మమకారం కావాలా ఏ కారం వద్దా రెండు కావాలా చెప్పండి మమ నామ చెప్పండి దాంట్లో మీకు ఏ పదం ఇష్టమైతే అది కోరుకోండి పురుషులకేమో అహం బాలకః చెప్పండి అహం బాలకః మహిళలకేమో అహం బాలిక అహం చాలకః డ్రైవర్ అహం చాలిక చాలిక అంటే డ్రైవర్ ఏ డ్రైవర్ వాహన డ్రైవర్ కాదు ఇంటికి కూడా డ్రైవర్ ఉన్నాడు తెలుసా మీరు కూడా డ్రైవర్లే ఏ డ్రైవర్లు స్కూల్ నడిపే డ్రైవర్లు ఇంటి నడిపితే ఇంటి నడిపే డ్రైవర్లు డ్రైవర్ అంటే కేవలం వాహనం నడిపేటోడే కాదు ఏది డ్రైవ్ చేస్తే అదే చాలక చాలిక అంతా చెప్పండి గట్టి చెప్పండి చాలక చాలిక నాయక నాయిక నటః నటీ नर्तकः नर्तकी शिक्षकः शिक्षिका सेवकः सेविका वैद्यः वैद्या गायकः गायिका आरक्षकः आरक्षिका ఏంటివన్నీ పుల్లింగ శబ్దాలేమో విసర్గ స్త్రీలింగ శబ్దాలు చాలక అంటే డ్రైవర్ నాయక అంటే హీరో నాయకుడు తర్వాత నట నట అంటే నటుడు మనందరం నటులమే నటి అంటే నటి నర్తక దేవి డాన్సర్ నర్తకి డాన్సర్ రాదు అంతేనా శిక్షక టీచర్ శిక్షిక టీచర్ రాదు సేవక సేవకుడు సేవిక సేవకుడు రాదు వైద్య వైద్యుడు వైద్య వైద్యురాలు గాయక గాయకుడు గాయిక గాయకురాలు ఆరక్షక
పోలీస్. ఆరక్షిక పోలీస్ రాదు. పాచక నేనే వంట చేస్తుంది. పాచక పాచక అంటే వంట చేసి, పాచిక వంట చేసేవాడు, వంట చేసే రాదు, వంట చేసేవాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారంటే డాన్సర్, నర్తకుని ఏమంటారు ఇంగ్లీష్లో? మేల్ అయితే డాన్సర్, మరి ఫీమేల్ అయ్యో అట్లయితుంది. ఏం పెట్టాలప్పుడు? మేల్ డాన్స్, ఫీమేల్ డాన్స్. వెరీ గుడ్. టీచర్, శిక్షక, టీచర్. మొగ అయితే ఫీమేనా? మేల్. ఆడైతే మేడమా? సార్ మేడం. ఉత్తమం. అధ్యాపకులు మరి సరే, ఓకే, వదిలేండి. సేవక, సర్వెంట్. మేల్ సర్వెంట్, ఫీమేల్ సర్వెంట్. వైద్య, మేల్ డాక్టర్, ఫీమేల్ డాక్టర్. గాయక, మేల్ సింగర్, ఫీమేల్ సింగర్. ఆరక్షక, మేల్ ఆరక్షక, ఫీమేల్ ఆరక్షక. పాచక, మేల్ కుక్, ఫీమేల్ కుక్. షెఫ్, షెఫ్. సరే, వదిలేదు. ఇప్పుడు అన్నీ ఏమర్థమైంది మీకు? మేల్ ఫీమేల్ పెట్టాలి, కానీ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నాం? మహిళా డాక్టర్, మహిళా సేవిక, పురుష సేవిక, మహిళా శిక్షక, పురుష అంటున్నామా? సంస్కృతంలో మేల్ ఫీమేల్ ఆవశ్యకత ఆవశ్యకం లేదు. ఎందుకు లేదు? పేరులోనే లేదు. విశిక్షక విసర్గ వస్తే పుల్లింగం, దీర్ఘం వస్తే అర్థమవుతుందా? మరి తల లోపాలని నోడుతున్నానే చెప్పాలి. అర్థమవుతుందా? నోరు తెలుస్తూనే తల ఊపుతున్నారంటే నర్తకి. మరి ఒక్కటి మాత్రం ఉంది, యాక్టర్, యాక్ట్రెస్ మాత్రం ఉంది, అంటే నటించే భాగం ఉంది. ఇంగ్లీష్లో యాక్టర్, యాక్ట్రెస్ ఉన్నది లేదా? ఉంది. మిగతా వాళ్ళకి డాక్టర్, డాక్టరస్ లేదు, డాన్సర్, డాన్సరస్ లేదు, పోలీస్, పోలీస్లెస్ లేదు. యాక్టర్ మాత్రం యాక్ట్రెస్. ఎందుకో మరి ఇంగ్లీష్లో బాగా నటిస్తారేమో. అంటే కొన్ని భాష ఇట్లా ఉంటుందండి, సంస్కృతం అట్లా లేదు. అందుకని భవాన్ కహ అంటే ఏమంటాం మనం? మీరు ఎవరు? వారు. భవతీగా వారు, దానికి వారు, దీనికి వారు. మరి ఏ వారు అనుకోవాలి? లేడీ వారా, మేలు వారా? ఎవరు అనుకోవాలి? వారు అని అనుకోండి, ఎవరు అడుగుతున్నాను ఇప్పుడు తెలియదు. అదే సంస్కృతంలో అయితే భవాన్ కహ అంటే మేల్, భవతీగా ఫీమేల్. అర్థమైంది? చెప్పండి. భవాన్ కహ అని మీరు అడుగుతారు, భవతీగా అని మీరు అడుగుతారు. మీరేమో అహం బాలిక అని మీరు చెప్తారు, అహం బాలక అని మీరు చెప్తారు. స్టార్ట్ గేమ్. ప్రశ్న వేయాలి ముందు అనేది ఫస్ట్. గట్టిగా అహం బాలక అన్నారు. వాళ్ళు ప్రశ్న వేస్తారు, మిమ్మల్ని ఏమేస్తారు? భవాన్ కహ అంటారు. మీరేమనాలి? అహం బాలక. మీరేమనాలి? భవతీకా అనండి. భవతీకా, అహం బాలిక. భవాన్ కహ, అహం చాలక. కానీ వరుసగా ఉన్నదంటే మక్షిక అనండి. రెండోది అహం చాలక. ప్రశ్న ఏంటి? భవాంకం. అర్థమైంది ఆట? మన నోరు తెలుస్తలేదు. చెప్పండి. ఒక్కసారి మీరు అడగండి. భవాంకః, అహం బాలకః. చెప్పండి. మీరు ముందుగా అడగండి, మీరు అయిన తర్వాత వాళ్ళు చెప్తారు. భవాంకః, ప్రశ్నే. అహం బాలకః, భవాంకః, అహం నాయక,
లేదు కదా ఉత్తమం. మీరంతా పిల్లలు కదా, మధ్య మధ్యలో హాస్య కనుక నిద్రపోకుండా ఏం చేయాలి? ఉత్తమం 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 అస్తి, సుందరం 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 అస్తి. ఉత్తిష్ఠతు. భవాన్ రామః వా? మీరు రాముడా? మీ పేరు రాముడే నిజంగా కూడా. చెప్పు. అహం రామః. ఏంటి అనుకుంటు? అహం రామః. అహం రామః. భవాన్ కృష్ణః వా? అహం కృష్ణః. అహం కృష్ణః. చెప్పు. నేను చెప్పిన కృష్ణ అడు చూడు. అహం కృష్ణ. నేను ప్రశ్న నేను అవుతుంది అడుగుతాను ఉంటుంది. భవాన్ రామః వా? వరల్డ్ కప్ అయితే ఇంత పెద్ద నోరు తెలుస్తూ వరల్డ్ కప్ ఎంత తెలుస్తాడు? పానీపూరి అహం రామః వచ్చింది. భవాన్ కృష్ణ నా అహం కృష్ణ అహం కృష్ణ చెయ్యి యాక్షన్. అహం కృష్ణ చెప్పు. ఆయన చూసావు, నేను దాన్ని చూస్తుంది. అహం కృష్ణ అక్కడ ఉన్నారండి సామి అక్కడేమో కృష్ణ అహం రామః. నా అహం రామః. అహం కృష్ణః నా. అహం కృష్ణ నా. ఓ భగవాన్ రామః. అహం రామః. అర్థమైందా? ఆమ్ అంటే ఎస్, నా అంటే నో. సీత ఉన్నాను ఎవరైనా? ఎవరన్నా కమ్ 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 ఎవరు ఉత్తమ ఆడమైతే భవతి సీత వా? ఆమె ఆమె అహం సీత. భవతి మాధవ నా. గట్టిగా నా. ఓ భవతి సీత వా? భవతి రాక్షసి వా? నా. అహం రాక్షసి నా. ఓ భవతి సీత వా? అహం దేవి అనాలి. అహం దేవి. వరాలు వస్తారు, మనకు కావాలంటే కోరుకోండి. దేవి ఇక్కడ అర్థమైందా? ఆమ్ అంటే ఎస్, నా అంటే వా అంటే ప్రశ్న. ప్రశ్న ఇప్పుడు నన్ను అడగండి. భగవాన్ రాక్షసని అహం రాక్షస, సంస్కృత రాక్షస. అడగండి. అహం రామః. అహం కృష్ణ. ఇప్పుడు అర్థమైందా? ఆమ్ అంటే ఎస్, నా అంటే నో, వా అంటే క్వశ్చన్. అర్థమైందా? ఇప్పుడు మీకు మీరు వేసుకోండి ప్రశ్న. పక్కన నేను అక్కడే ఏదో చేసుకోండి. అలా పేరు చేస్తే
అర్థమైందండి. ఉత్తమం 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 అస్తి, సుందరం 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 అస్తి, సుందరం 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 అస్తి, ఉత్తమం ఉత్తమం ఉత్తమం. పుస్తకం ఏంటిది చెప్పండి, గట్టి చెప్పండి. ఓ మస్తకం అంటున్నారు, మస్తకం కాదు, పుస్తకం 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 అత్ర అస్తి, పుస్తకం అత్ర అస్తి. వృక్ష అక్కడ చూడండి, వృక్ష వృక్ష కుత్ర అస్తి, తత్ర అస్తి. తత్ర అంటే అక్కడ. అయిపోయింది ముందు చెప్పింది. తత్ర అంటే అత్ర అంటే అన్యత్ర అంటే బగరం. సర్వత్ర అంటే ఏకత్ర అంటే తెలిసింది మీకు అందరికీ. కొద్ది ప్రసాదం పెడతారా? ప్రసాద్ 5 మంది ప్రసాదం ఇంకొకరు వెంకటేష్ వెంకటేశ రామ హరీశ నవీన జగన్నాథ. మధ్యలో ఉన్న ఎవరు? రామస్య పురతః వెంకటేశः అస్తి. వెంకటేశः కుత్ర అస్తి? రామస్య పురతः అస్తి. జగన్నాథः కుత్ర అస్తి? పృష్ఠతः రామస్య పృష్ఠతः జగన్నాథः అస్తి. రామస్య పురతः వెంకటేశः అస్తి. రామస్య పృష్ఠతः జగన్నాథः అస్తి. రామస్య దక్షిణతः నవీనः అస్తి. రామస్య వామతः హరీశः అస్తి. హరీశः కుత్ర అస్తి? వామతः అస్తి. నవీనः కుత్ర అస్తి? జగన్నాథः కుత్ర అస్తి? పృష్ఠతः. రామస్య పృష్ఠతः. వెంకటేశः కుత్ర అస్తి? పురతः. రామస్య పురతः వెంకటేశः अस्ति. रामस्य पृष्ठतः जगन्नाथः अस्ति. रामस्य दक्षिणतः नवीनः अस्ति. रामस्य वामतः हरीशः. प्रश्न समाधान. हरीशः कुत्र अस्ति? वामतः अस्ति. नवीनः कुत्र अस्ति? दक्षिणतः. वेङ्कटेशः कुत्र अस्ति? पुरतः वेङ्कटेशः अस्ति. जगन्नाथः कुत्र अस्ति? पृष्ठतः. पुरतः पुरतः एक्शन. पुरतः पृष्ठतः वाम दक्षिणतः वामतः उपरि अधः. अधः पुरतः पृष्ठतः दक्षिणतः वामतः उपरि अधः. पुरतः पृष्ठतः दक्षिणतः
वामतः उपरि अधः हाँ। पुरतः पुरतः पृष्ठतः वामतः उपरि अधः 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 उपरि पुरतः पृष्ठतः दक्षिणतः वामतः वामतः వామాంకస్థిత జానకీ పరిలసత్వ అంటే భద్రాచలం ఉందరా అమ్మవారు ఎక్కడ కూర్చుంటారు ఎడమ వైపు కూర్చుంటారు ఎడమ ఒడిలో కూర్చుంటారు వామాంకం అంటే ఒడి వామాంక స్థితి ఇప్పుడు ఎవరికైనా దక్షిణ ఇష్టం అనుకోండి ఏ చేతి ఇస్తాం కుడి చేతితోనే ఇస్తాం అందుకే దక్షిణ ఏమైంది కుడి చేతితోనే ఇస్తారు దక్షిణ ఎన్నో చేతితో ఎవరు ఇయ్యరు అందుకే కుడి చేతితో ఇస్తారు కాబట్టి దక్షిణ మన ప్రదక్షిణ ఎక్కడి నుంచి చేస్తాం ఇక్కడ నుంచి చేస్తాం ఇట్లా చేస్తాం కదా ప్రదక్షిణ మన ఆత్మ ప్రదక్షిణ దేవుడికి కూడా ఎట్లా చేస్తాం ఇట్లా చేస్తాం దేవుడికి కూడా దక్షిణాస్తం నుంచి చేస్తాం అందుకే దక్షిణ దక్షిణాస్తం కదా దేవుడికి కూడా అక్కడి నుంచి చేస్తాం మనం కూడా అక్కడి నుంచి చేస్తాం క్లాక్ కూడా అక్కడి నుంచే తింటాం దక్షిణం నుంచి అందుకే దక్షిణ పురత అంటే ముందు పృష్ఠత అంటే వెనకాల దక్షిణత అంటే వామత అంటే వామపక్షాలు అంటారు కదా మిత్రపక్షాలు వామపక్షాలు వామ అంటే కొద్దిగా వీక్ ఇది రైట్ లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి వీక్ అన్నమాట వామపక్షాలు ఉపరి అంటే పైన అధ అంటే మాత్రం తెలుసు ఉపరి అధ మీ పురత పృష్ఠత ఎవరున్నారో చెప్పండి మామ పురత नाम ఒక్కరు లేచి చెప్పండి మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా వీరా ధీరా ఓరా మధ్యలో ఉన్న వాళ్ళ పేరు తెలుసా చెప్పండి చెప్పండి ఉత్తమం उत्तम भाग्य उत्तम अस्ति మీ ఇంటికి ముందు ఎవరు ఉన్నారు మమ గృహస్య పురతః మమ గృహస్య పురతః మార్గः अस्ति मम गृहस्य पृष्ठतः पर्वतः अस्ति मम गृहस्य दक्षिणतः गोशाला अस्ति मम गृहस्य वामतः तडागः చెరువు अस्ति उपरि स्वर्गलोकम् अस्ति अधः पाताललोकम् అర్థమైందా ఒక ఆయన मम गृहस्य पुरतः प्रधानमन्त्री गृहमस्ति मम गृहस्य पृष्ठतः मुख्यमन्त्री गृहमस्ति मम गृहस्य दक्षिणतः राष्ट्रपति गृहमस्ति मम गृहस्य वामतः गवर्नर गृहमस्ति उपरि स्वर्गलोकमस्ति अधः पाताललोकमस्ति मम नाम पिट्टलदोरा तदा एव वदति किल पुरतः पृष्ठतः दक्षिणतः वामतः उपरि अधः అంటే ఒక ఆయన అపార్ట్మెంట్ లో ఉన్నాడట मम गृहस्य पुरतः 301 अस्ति मम गृहस्य पृष्ठतः 305 अस्ति मम गृहस्य दक्षिणतः 306 अस्ति मम गृहस्य वामतः 307 अस्ति उपरि 401 अस्ति अधः 201 मध्ये अस्मि पुरतः पृष्ठतः दक्षिणतः वामतः उपरि అర్థమైందా అవగతం ఉత్తమం 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 అస్తి సుందరం 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 అస్తి సమయః తు సమాప్తః సమయః సమయం చెప్పేది ఉంది ఏకవాదనం ద్వివాదనం త్రివాదనం చతుర్వాదనం పంచవాదనం షడ్వాదనం సప్తవాదనం అష్టవాదనం నవవాదనం దశవాదనం ఏకాదశవాదనం ఏకంగా చెప్పాలా సమయం ఏకం వే వదంతు సర్వే त्रीणि चत्वारि आनयवानि पञ्चाशत्
द्रव्यं सप्त अष्ट संस्कृतनिष्ठ नवदश संस्कृत भाषा संस्कृत भाषा ఉత్సాహం వచ్చేసింది. ఈ రోజుతోని తరగతి ముగుస్తుంది. రేపటి నుంచి సంస్కృత తరగతి ఉండదు. మళ్ళీ మీకు ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఉండదు. రేపు అధ్యయనాలు అవి ఇవి ఉంటాయి. కాబట్టి చివరి సంస్కృత తరగతి బాధ వేస్తుంది కదా, దుఃఖం వేస్తుంది. అన్నిటికంటే సంస్కృతం బాగా రాయడం లేదు, చదవడం లేదు, ఆహా ఓ అని అనుకుంటారు. కానీ నేర్చుకున్నారా? నిజంగా చెప్పండి, బాగుందా? చాలా బాగుందా? చాలా చాలా బాగుందా? అయితే రాసే డబ్బులు వేసేది పక్కన పేటిగా పెట్టింది కదా, సమయం పెంచాలి ఇంకా కదా, సంస్కృతానికి సమయం కావాలి. అందుకని అదే విషయం రాసేస్తే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు ఆనందం లేదా? మీరు అంతా మొదటి సంస్కృతం చూస్తున్నారు లేదా? నెంబర్ రాసుకున్నారా? నా నెంబర్ రాసుకోండి. నేను రోజు ఆన్లైన్లో ఇట్లనే పాఠాలు చెప్తాను. నో వీడియో ఉండదు, ఓన్లీ ఆడియో ఉంటుంది. ఎవరైనా రావచ్చు. ఫ్రీ క్లాసెస్ మార్నింగ్ 5 to 6:30, ఈవినింగ్ 8 to 9:30 ఎవ్రీడే. గత 5 years నుంచి 10,000 people నేర్చుకున్నారు విత్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్. కాబట్టి 10,000 మంది సంస్కృతం నేర్చుకొని సంస్కృతం లెక్చరర్గా, ఉద్యోగస్తులుగా, పిహెచ్డీగా, ఎంబీఏగా చేస్తుంది. మీరు కూడా దాంట్లో వెళ్ళిపోవచ్చు. కాబట్టి మంచి భవిష్యత్తు అనేది రాబోయే కాలంలో సంస్కృతానికి. నెంబర్ ప్లీజ్ 9491869417. I repeat once again, 9491869417. 94 91 86 94 17. नव चत्वारि नव एकम अष्ट षट् नव चत्वारि एकम सप्त. ఒకసారి మీరు ప్రశిక్షణ వర్గాన్ని రాయండి. వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే మీకు జూమ్ ఐడి పాస్కోడ్ వస్తుంది. ఎవరైనా చేయవచ్చు. మీ పాఠశాలలో కానీ, మీ ఇంట్లో కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరు చేయవచ్చు. సమయం ఉదయం 5 నుంచి 6:30. అది మనకి ఎట్లా కుదరదు. రాత్రి 8 నుంచి 9:30. ఇదైతే అనుకూలంగా ఉంటుంది. మీరు వంట చేస్తూ కూడా పాఠం వినొచ్చు. పాకంగాలో వేరుకుంటూ కూడా పాఠం వినొచ్చు. ఆదివారం సెలవు. 21 days కోర్స్ ఇది. ఓన్లీ 21 days కోర్స్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒక సెషన్, ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది. అంటే 2 బ్యాచ్లు ఉంటాయి. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ సేమ్ ఉంటుంది. ఏదైనా ఒకటి చేయవచ్చు. లేదంటే నాకు 2 వీలు కాలేదు అంటే మనకు మొదట సంస్కృతం అని యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో ఎవ్రీడే రికార్డ్ అవుతుంటాయి. ప్రతిరోజు కూడా క్లాసెస్ రికార్డ్ అవుతుంటాయి. ఇట్లనే ఉంటుంది. కాకపోతే అది ఆన్లైన్లో ఉంటుంది. మీరు ఆడుతూ పాడుతూ ఆనందంగా నేర్చుకోవచ్చు. మీరు ప్రశిక్షణ వర్గ విద్యార్థి అని రాయండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టేటప్పుడు మీ పేరు, తర్వాత ప్రశిక్షణ విద్యార్థి అంటే నేను మీకు లింక్ సెండ్ చేస్తాను. జూమ్ ఐడి అండ్ పాస్వర్డ్. నెంబర్ మరొకసారి చెప్పండి. 9491869417. అందరూ కూడా సంస్కృతం నేర్చుకోవాలి. సంస్కృతం వస్తే మిగతా భాషలన్నీ కూడా శుద్ధంగా వస్తాయి. మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ దాంట్లో ఆలోచన విధానం అనేది మారుతుంది. స్పష్టంగా వస్తుంది, స్పీడ్గా వస్తుంది. చాలా అద్భుతంగా మనం శిక్షకులుగా రాణించగలుగుతాం. మనకు సమయం సమాప్త. మళ్ళీ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. కామెంట్. అందరిలో మనం చెప్తే మనకి ఏంటిది, మన సంస్కృతంలో చెప్పాలి. చెప్పండి. సబ్స్క్రైబ్ అంటే గ్రాహకత్వం స్వీకరోతు, ఇచ్చతు, ఇతరతు, భావ ప్రకటన ఘంటానాదం. మళ్ళీ చెప్తామా? టంగ్ టంగ్ టంగ్. గ్రాహకత్వం స్వీకరోతు, ఇచ్చతు, ఇతరతు, భావ ప్రకటన కరోతు, ఘంటానాదం. గ్రాహకత్వం స్వీకరోతు అంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇచ్చతు అంటే లైక్ చేయండి, ఇతరతు అంటే భావ ప్రకటన కరోతు, ఘంటానాదం అంటే సంస్కృతం వచ్చేసింది అందరికీ. ధన్యవాదాలు.